లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నురిటి కుంకుమార విబింబంగా కన్నుల నిండుగా కాటుక మెరియగ కాంచనహారము గలమున మెరియగ పీతాంబరములు శోభలు నిండగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులోలకు పదాల మూవలు గలగల గలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవలు నిండగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సౌభాగ్యల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారము పూజలు అందగ సాయం సంధ్య శుభ గడియలు సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగ కరములు బంగారు గాజులు ముత్తులోలకు పదాల మువ్వలు గలగలగలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవలు నిండగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే అగజాననం పదమాకం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते नमस्ते गरुडारूढे डोलासुर भयङ्करे सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयङ्करे सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते आद्यन्तारहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग
మొదట ఆది లక్ష్మీదేవి అంటే మొదటి లక్ష్మీదేవి అని అర్థము. ఈ ఆది లక్ష్మి యొక్క అనుగ్రహం ఎలా వస్తుందంటే, పవిత్రత ఎక్కడ ఉంటుందో, ఎంత పవిత్రంగా మనం ఉంటామో, మన యొక్క మాటలు, చేతలు, ఆలోచనలు, మన భావాలు అన్నింటిలోని పవిత్రత ఎవరికైతే ఉంటుందో వారికి ఆదిలక్ష్మి యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంటుంది. మీ హృదయము పవిత్రంగా ఉండాలి. చేసేటువంటి పనులు, మీ పూజా మందిరము, మీ యొక్క పూజా మందిరము ఎంత శుభ్రంగా పవిత్రంగా ఉంటుందో అంత బాగా అనుగ్రహం వస్తుంది. చాలా మంది పూజా మందిరంలో చాలా ఫోటోలు పెడతారు, దేవుళ్ళ ఫోటోలు, చాలా ఫోటోలు ఉంటాయి కానీ శుభ్రత ఉండదు. ఆ పటాలని తొడవరు, ఆ పటాలన్నీ దుమ్ము పట్టేసి ఉంటాయి. ఆ పటానికి మంచిగా పవిత్రంగా ఏది చేయరు. ఇలా ఉంటే అనుగ్రహం ఎలా వస్తుంది? పటాలు ఉంటే సరిపోదు, వాటిని ఒక్కటున్నా రెండున్నా చాలు, పవిత్రంగా నీట్ గా శుభ్రంగా ఉండాలి. అలా ఉంటే ఆ దేవుడు మన పూజా మందిరంలో ఉంటాడు. ఇప్పుడు శుభ్రంగా లేని ఇంటిలోకి మిమ్మల్ని రమ్మంటే వెళ్తారా? అంతా చెత్తా చెదారం నుండి, అంత దుమ్ము ధూళి ఉండి లోపలికి రమ్మంటే మీరు వెళ్తారా? వెళ్ళలేరు కదా. దేవుడు కూడా అంతే. మీ పూజా మందిరం ఇప్పుడు శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఉండేది ఒక్క రూపమైనా, రెండు ఫోటోలైనా, 3 ఫోటోలైనా పర్వాలేదు, కానీ పవిత్రంగా ఉంటే అనుగ్రహం బాగా వస్తుంది. తర్వాత మీరు మీ యొక్క మాటలు, మీ యొక్క చేతలు, మీ యొక్క పనులు కూడా పవిత్రంగా ఉండాలి. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ ఆదిలక్ష్మి ప్రవేశిస్తుంది. సో ఆదిలక్ష్మీదేవిని మీకు ఆ పవిత్రతని ప్రసాదించి మీ ఇంటికి రమ్మని కోరుకోవాలి. మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి, బాగా రమ్మని కోరుకోవాలి. మీ హృదయాన్ని కూడా పవిత్రం చేసుకోవాలి. హృదయాన్ని నిష్కల్మషంగా చేసుకుని ప్రార్థన చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం వస్తుంది. ఇప్పుడు ఆదిలక్ష్మి అమ్మవారి పూజ ప్రారంభమవుతుంది. महालक्ष्मी नमोस्तुते, मधुर सुभाषिणि नमोस्तुते, माधवी सुंदरी सोम सहोदरी आदिलक्ष्मी नमोस्तुते। महालक्ष्मी नमोस्तुते, मधुर सुभाषिणि नमोस्तुते, माधवी सुंदरी सोम सहोदरी आदिलक्ष्मी नमोस्तुते। ఇప్పుడు ధాన్యలక్ష్మి దేవిని ఆవాహనం చేస్తాము. ఈ సమయంలో మనకి పంటలు బాగా పండాలి. ఆహారం లేకపోతే జీవితమే లేదు కదా. పంటలు బాగా పండితేనే మనందరం ఆనందంగా జీవించగలము. పంటలు బాగా పండాలి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని చోట్ల పంటలు బాగా పండాలి. రైతులు చాలా ఆనందంగా ఉండాలి. ధాన్యలక్ష్మి దేవి యొక్క అనుగ్రహం అందరికీ రావాలని ప్రార్థన చేయండి. सस्य सुगात्री नमोस्तुते, सागर पुत्री नमोस्तुते, सेवित कामित शुभवरदायिनि धान्यलक्ष्मी नमोस्तुते। सस्य सुगात्री नमोस्तुते, सागर पुत्री नमोस्तुते, सेवित कामित शुभवरदायिनि धान्यलक्ष्मी नमोस्तुते। कलुषविदारिणि नमोस्तुते, कल्मषनाशिनि नमोस्तुते, संपत्कारिणि शोकनिवारिणि धान्यलक्ष्मी नमोस्तुते। कलुषविदारिणि नमोस्तुते, कल्मषनाशिनि नमोस्तुते, संपत्कारिणि शोकनिवारिणि धान्यलक्ष्मी नमोस्तुते।
ధైర్యలక్ష్మీదేవి. అమ్మవారిని మీరు ఏం అడగాలంటే ధైర్యాన్ని ప్రసాదించమని కోరుకోవాలి. ధైర్యం అనేది ఒక గొప్ప ఐశ్వర్యం. అష్టైశ్వర్యాలలో ధైర్యం అనేది గొప్ప ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యాన్ని మీకు ప్రసాదించమని అడగాలి. అమ్మ, నా లోపల ఉన్న భయాన్ని తీసివేసి నా జీవితంలో అన్నింటిలోనూ ముందుకెళ్ళడానికి కావలసిన ధైర్యాన్ని, అవసరమైన సమయంలో అవసరమైన ధైర్యాన్ని నాకు ప్రసాదించండి అని కోరుకోండి. विष्णु प्रणयिनि नमोस्तुते, विश्वसुपालनि नमोस्तुते, शक्ति स्वरूपिणि शत्रु विनाशिनि धैर्यलक्ष्मी नमोस्तुते. विष्णु प्रणयिनि नमोस्तुते, विश्वसुपालनि नमोस्तुते, शक्ति स्वरूपिणि शत्रु विनाशिनि धैर्यलक्ष्मी नमोस्तुते. भवभयहारिणि नमोस्तुते, भुवनविहारिणि नमोस्तुते, साधुजनावनदीक्षालोचनि धैर्यलक्ष्मी नमोस्तुते. भवभयहारिणि नमोस्तुते, भुवनविहारिणि नमोस्तुते, साधुजनावनदीक्षालोचनि धैर्यलक्ष्मी नमोस्तुते. గజలక్ష్మీదేవి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సకల సౌకర్యాలని, భోగాలని ప్రసాదించేటువంటి దేవి. సకల సౌకర్యాలు, భోగాలని మన జీవితంలో అనుభవించేటట్లుగా చేస్తుంది ఈ దేవత. సో గజలక్ష్మీదేవిని మీకు ఏమేమి కావాలో కోరుకోండి. మీకు ఏమేమి అవసరమో, ఏమేమి సౌకర్యాలు కావాలో, మీకు ఏమేమి అవసరమో, వాహనం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, మీ ఇంట్లో వస్తువులు కావాలన్నా, ఏది కావాలన్నా గజలక్ష్మీదేవి మీకు ప్రసాదిస్తుంది. సో కళ్ళు మూసుకొని కోరుకోండి, మీకు ఏమేమి అవసరమో అవన్నీ కోరుకోండి. तापनिवारिणि नमोस्तुते, पाप विमोचनि नमोस्तुते, चतुरंगमहित बल संसेवित गजलक्ष्मी नमोस्तुते. तापनिवारिणि नमोस्तुते, पाप विमोचनि नमोस्तुते, चतुरंगमहित बल संसेवित गजलक्ष्मी नमोस्तुते. राज्यप्रदात्री नमोस्तुते, राक्षसहन्त्री नमोस्तुते, हरब्रह्माच्युत सन्नुत सेवित गजलक्ष्मी नमोस्तुते. राज्यप्रदात्री नमोस्तुते, राक्षसहन्त्री नमोस्तुते, हरब्रह्माच्युत सन्नुत सेवित गजलक्ष्मी नमोस्तुते. సో సంతాన లక్ష్మి అంటే ఒకటి, సంతానం కావలసిన వాళ్ళకి సంతానాన్ని ప్రసాదించేటువంటి దేవత. ఆల్రెడీ సంతానం ఉన్నవారికి, ఎవరికైతే సంతానం ఉందో ఆ సంతానము సంతోషంగా, ఆనందంగా ఉండడానికి, మీ యొక్క సంతానం అభివృద్ధి చెందడానికి, వాళ్ళ జీవితాల్లో ఈ పిల్లలందరూ ఉన్నత స్థాయిలో ఉండాలని ఈరోజు సంతాన లక్ష్మికి ఇప్పుడు ప్రార్థన చేయండి. మీ యొక్క సంతానం కోసం ప్రార్థన చేయండి. సంతానం కావలసిన వాళ్ళు సంతానం కోసం, ఆల్రెడీ ఉన్నవాళ్ళు మీ పిల్లలందరూ బాగుండాలి, వాళ్ళకి మంచి అనుగ్రహం రావాలని వారి కోసం కోరుకోండి. रागविवर्धिनि नमोस्तुते, वंशप्रवर्धिनि नमोस्तुते, आत्मजकलितोत्सङ्गविलासिनि सन्तानलक्ष्मी नमोस्तुते. रागविवर्धिनि नमोस्तुते, वंशप्रवर्धिनि नमोस्तुते, आत्मजकलितोत्सङ्गविलासिनि सन्तानलक्ष्मी नमोस्तुते.
कलशधारिणी नमोस्तुते जलरुहपाणि नमोस्तुते वात्सल्यामृतवर्षिणि जननि सन्तानलक्ष्मी नमोस्तुते कलशधारिणी नमोस्तुते जलरुहपाणि नमोस्तुते वात्सल्यामृतवर्षिणि जननि सन्तानलक्ष्मी नमोस्तुते విజయలక్ష్మీ దేవి ఆవాహనం చేస్తాము. మీ ఉద్యోగంలో, వ్యాపారంలో, మీ యొక్క పనుల్లో అన్నింటిలోని మీకు విజయాన్ని ప్రసాదించమని, మీ చదువులో అన్నింటిలోని విజయం ప్రసాదించమని, ఎక్కడికి వెళ్ళినా మీకు విజయమే రావాలని కోరుకోవాలి. ఎందుకంటే ఏ మనిషి కూడా తన జీవితంలో ఫెయిల్ అయిపోవడాన్ని కానీ ఓడిపోవడాన్ని ఒప్పుకోలేరు కదా, అది చాలా బాధాకరం. మీ జీవితంలో దేంట్లోని ఫెయిల్ అవ్వకుండా అన్నింటిలోని విజయమే సాధించాలి. మీ యొక్క వృత్తి వ్యాపారాలలో, మీ కుటుంబంలో, మీ యొక్క వ్యవహారాలలో, అంటే ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. ఆ వ్యవహారాలలో, కోర్టు వ్యవహారాల్లో అన్నింటిలోని మీకు విజయాన్ని ప్రసాదించేది విజయలక్ష్మీదేవి. ఈ విజయలక్ష్మీదేవిని అమ్మ మాకు, మా కుటుంబానికి విజయాన్ని ప్రసాదించండి అని కోరుకోండి. కుంకుమధారిణి నమోస్తుతే సంకటవారిణి నమోస్తుతే సన్నుత పాలని సద్గతిదాయిని విజయలక్ష్మీ నమోస్తుతే కుంకుమధారిణి నమోస్తుతే సంకటవారిణి నమోస్తుతే సన్నుత పాలని సద్గతిదాయిని విజయలక్ష్మీ నమోస్తుతే शुभंकरि नमोस्तुते विमतलयंकरि नमोस्तुते विजयप्रदायिनि विश्वाधारिणि विजयलक्ष्मी नमोस्तुते विनुत शुभंकरि नमोस्तुते विमतलयंकरि नमोस्तुते विजयप्रदायिनि विश्वाधारिणि विजयलक्ष्मी नमोस्तुते విద్యాలక్ష్మి. ఇది పిల్లలందరూ కూడా, విద్యార్థులైన వాళ్ళందరూ కూడా విద్య కోసం అమ్మవారు విద్యాలక్ష్మిగా అనుగ్రహమిస్తారు. విద్యార్థులు మరియు మీ పిల్లలు, మీ మనవలు ఎవరెవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ మంచి విద్యని ప్రసాదించమని అమ్మవారిని కోరుకోండి. విద్య అంటే కేవలము చదువు మాత్రమే కాదు, అన్ని విద్యలే. ఈ ప్రపంచంలో ప్రతి పని విద్యనే. టైలరింగ్ ఒక విద్య, వంట చేయడం ఒక విద్య, పువ్వులు గుచ్చడం ఒక విద్య, డెకరేషన్ చేయడం ఒక విద్య, అన్ని విద్యలే. సో ఇన్ని విద్యలు మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఏ ఏ విద్య కావాలో, కొంతమందికి కొన్ని బాగా వస్తాయి, కొన్ని బాగా రావు. ఏదైతే మీకు రాలేదో అది మీకు బాగా రావాలని, అందులో నైపుణ్యం కావాలని కోరుకోండి. మీ పిల్లల కోసం, మీ మనవల కోసము, వాళ్ళ చదువుల కోసము, ఉద్యోగాల కోసము ప్రార్థన చేయండి. वेदाकारिणि नमोस्तुते शास्त्रविहारिणि नमोस्तुते ज्ञानस्वरूपिणि ज्ञानप्रदायिनि विद्यालक्ष्मी नमोस्तुते वेदाकारिणि नमोस्तुते शास्त्रविहारिणि नमोस्तुते ज्ञानस्वरूपिणि ज्ञानप्रदायिनि विद्यालक्ष्मी नमोस्तुते సో ఈ లక్ష్మీదేవి ధనలక్ష్మి కావాలి అందరికీ. ధనలక్ష్మి లేకపోతే జీవితమే లేదు.
సో పూర్వకాలంలో ఈ ధనం అనేది ఉండేది కాదు. అది ఎట్లా ఉండేదంటే వస్తు మార్పిడి పద్ధతి. అంటే నువ్వు ఒక వస్తువు ఇస్తే నేను ఒక వస్తువు ఇస్తాను అనే ఆ పద్ధతి ఉండేది. అలాగా ఏదైనా సరే వస్తు మార్పిడి పద్ధతి చేసుకునేవారు. కొన్నాళ్ళ తర్వాత నాణ్యాలు అనేవి వచ్చాయి. బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలని విలువగా కట్టేవారు అనమాట. సో ఇన్ని నాణ్యాలు ఇస్తే ఈ వస్తువు ఇస్తారు అని. అలాగా ధనం అనేది ఆ నాణ్యాల ద్వారా ప్రారంభమైంది. ధనం అనేది మొదలైంది. తర్వాత ప్రతి ఒక్కటి కూడా ధనంతోనే కొనుగోలు చేయటం అనే ఒక పద్ధతి ప్రారంభం అయిపోయింది. అప్పటి నుంచి ఈ ధనం అనేది చాలా ముఖ్యమైపోయింది. అన్ని సంపదల కన్నా ధనం ముఖ్యమైంది. ఎందుకంటే ఆ ధనంతోనే అన్ని సంపదల్ని కొనుక్కునేలాగా అయిపోయింది అనమాట. సో ఈ ధనం మూలం ఇదం జగత్తు. ఈ జగత్తు ధనం లేకపోతే నడవదు. అన్ని ధనంతోనే ముందుకు వెళ్తాయి. సో అమ్మవారిని మీకు ధనం ఏ రూపంలో కావాలో కోరుకోండి. మీకు రావాల్సిన బాకీలు ఏమన్నా రావాల్సి ఉంటే అవి రావాలని కోరుకోండి. ఏమన్నా అప్పులు ఉంటే అప్పులు తీరిపోవాలని కోరుకోండి. మీరు ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలి అనుకుంటే, పొలం కానీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఆస్తులు కొనుక్కోవాలని కోరుకోండి. ధనం మీకు ఏ రూపంలో కావాలో, ఏ విధంగా కావాలో కోరుకోవాలి. కనకవర్షిణి నమోస్తుతే, కలశధారిణి నమోస్తుతే, దారిద్ర్యాంతక తత్వ ప్రకాశిని ధనలక్ష్మీ నమోస్తుతే. కనకవర్షిణి నమోస్తుతే, కలశధారిణి నమోస్తుతే, దారిద్ర్యాంతక తత్వ ప్రకాశిని ధనలక్ష్మీ నమోస్తుతే. నవనిధిహాసిని నమోస్తుతే, నలిన నివాసిని నమోస్తుతే, జగత్కారిణి జగదాధారిణి ధనలక్ష్మీ నమోస్తుతే. నవనిధిహాసిని నమోస్తుతే, నలిన నివాసిని నమోస్తుతే, జగత్కారిణి జగదాధారిణి ధనలక్ష్మీ నమోస్తుతే. జై బోలో అష్టలక్ష్మి అనుగ్రహ ప్రదాయిని శ్రీ భగవతి పద్మావతి దేవి की जय बोलो अष्टलक्ष्मी अनुग्रह प्रदायिनी श्री भगवती पद्मावती देवी की। पद्मावती देवी पद्मावती आदि पराशक्ति जगजननी। पद्मावती देवी पद्मावती आदि पराशक्ति जगजननी। विश्वमोहिनी स्वररागवर्षिणी सर्वजन प्रिय स्नेहस्वरूपिणी। विश्वमोहिनी स्वररागवर्षिणी सर्वजन प्रिय स्नेहस्वरूपिणी। पद्मावती देवी पद्मावती आदि पराशक्ति जगजननी।